రంగాపూర్లో భూదక్ భూములు కొందరు కబ్జాదారులు ఆక్రయించడానికి యత్నిస్తున్నారని సీనియర్ రిటైర్ ఇంజనీర్ రంగారావు ఆరోపించారు. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టాలు కలిగిన భూదన్ భూములు కబ్జా గురవుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. A customer appeal by Bhudan board is pending in Honorable Hyderabad High Court without any further evidence. So, దీని మీద ఏం చెప్పినా కూడా కరెక్ట్ కాదు లీగల్గా, అందువల్ల అక్కడనే వదిలిపెడితే మంచిది. ల్యాండ్స్ ప్రపోజ్ టు బి CCMB నిన్నటి ఆర్టికల్లో ఏముందంటే నాన్ ఎస్టేట్స్ వారు భూములను లాక్కొని అమ్ముకుంటున్నారు. ఇది నాకు తెలిసి 27 నాడు అలిగేషన్ ఉంది. థ్యాంక్స్ టు దోస్ అలిగేషన్స్ మేము హైకోర్టుకి వెళ్ళాము, సుప్రీంకోర్టుకి వెళ్ళాము, అక్కడి నుంచి రెఫర్ వస్తే డిస్ట్రిక్ట్ సివిల్ కోర్టుకి వెళ్ళాము. అన్ని కోర్టులు కూడా అది భూదాన్ ల్యాండ్ కాదు, అది ప్రొటెక్టెడ్ టెనెంట్స్ ల్యాండ్ అని డెసిషన్స్ ఇచ్చింది. దీని మీద ఏపీ అసెంబ్లీలో కూడా 97లో అలిగేషన్ ఉంటే ఒక 12 ఎమ్మెల్యేల ఎంక్వైరీ కమిటీ పెడితే వాళ్ళు కూడా 2 సంవత్సరాలు పరిశోధించి అందరిని అడిగి డాక్యుమెంట్లన్నీ చూసి మా ప్రెజెంటేషన్ విని ఇది ప్రొటెక్టెడ్ టెనెంట్ ల్యాండ్, ఇది భూదాన్ ల్యాండ్ కాదు అని వాళ్ళు కూడా చెప్పారు. ప్రతి ఒక్కరు ఇలా చెప్పి లీగల్ అసెంబ్లీ చెప్పిన తర్వాత ఇంకేం డౌట్స్ లేవని అనుకున్నాం మేము. కానీ నిన్న ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసి నమస్తే తెలంగాణకి మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని రాంగ్ రూట్లో పోయేటట్టు చూసి వాళ్ళు పబ్లిష్ చేశారు. లేకపోతే వాళ్ళు పబ్లిష్ చేయరు, మాకు తెలుసు. దాంట్లో ఇంకోటి కూడా అలిగేషన్ ఉండింది. CCMBకి 180 ఎకరాలు గవర్నమెంట్ ఇస్తే అది మా ఈస్ట్ సిటీలోనే, దాన్ని అడ్డుకుంటున్నారు. CCMB ఎక్స్పాన్షన్ రాకుండా, ఆ లోకల్ డెవలప్మెంట్ రాకుండా అడ్డుకుంటున్నారని. యాక్చువల్గా ఉల్టాది. CCMB మాకు ఆ చిన్న కాలనీ కాదు, 2000 ఎకరాల్లో 20,000 ప్లాట్లతో చేసింది. ఒక్క రోజులో చేసింది కాదు. గత 20 సంవత్సరాలుగా రోడ్లు, డ్రైనేజీ, అండర్గ్రౌండ్ సివేజీ, ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై, 3-phase ఎలక్ట్రిసిటీ, ఫెన్సింగ్, అవెన్యూ ప్లాంట్ అన్నీ చేసి సౌకర్యాలు. ఇది మొట్టమొదట ఎందుకు వచ్చింది అనేది కూడా మీకు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ తెలియాలి. 1 నిమిషం పడుతుంది, అందుకంటే ఎక్కువ కాదు. నేను కర్నల్ అన్నప్పుడు మీరందరూ కూడా అర్థం చేసుకుంటారు, ఈయన మిలిటరీలో ఉండి రిటైర్ అయ్యారు. అవును, గవర్నమెంట్ ఇచ్చారు హైకోర్టు. దాని ప్రకారం మళ్ళీ మేము ఎక్కడికి వాళ్ళు అక్కడనే ఉన్నాము. కాకపోతే వాళ్ళ ఆర్డర్ క్యాన్సిల్ అయింది. కాకపోతే దాంట్లో ఒక చిన్న రిస్క్ ఉండింది. దీంట్లో భూదానం అంటున్నారు కాబట్టి వాళ్ళని కొద్దిగా రిసీవర్గా ఉండనివ్వండి. ఈ తగాదా అయినంత వరకు, క్లెయిమ్ అయినంత వరకు వాళ్ళని ఉండని రిసీవర్. అట్లెట్లు ఉంటారండి, వాళ్ళకి ఏ విధమైన సంబంధం లేదు దీంతో అని మేము సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు క్లియర్లీ సెడ్ 2 థింగ్స్. భూదానంలో రిసీవర్గా ఉండటానికి ఏ విధమైన హక్కు లేదు, తీసేయమని. అన్నది దాదాపు 500 ఎకరాలు.